అనకాపల్లి పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు అకాల మరణానికి చింతిస్తూ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు ఎంతో సౌమ్యులు, మృదు స్వభావని, చంద్రగిరి నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేసేవారని కొనియాడారు. నారా రామ్మూర్తి నాయుడు గారు నిన్న కాలం చేయడం, ఆయన చనిపోవడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి పెద్ద లోటు. అలాగే ఆయన ఒక మంచి మనిషి, మృదు స్వభావి. అలాగే వాళ్ళ సొంత సోదరులు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఏ రోజు ఆ దర్పం కానీ ఆ అధికారం కానీ ఎక్కడా కూడా ఆయన ప్రదర్శించకుండా ఒక సామాన్య కార్యకర్తలాగే ఉండడానికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపేవారు. అదేవిధంగా ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యేగా, చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కూడా ఆ ఎమ్మెల్యే టర్మ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎమ్మెల్యేగా చేయమని ఆయనకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా లేదు, ఒకే ఇంట్లో మేము అందరం ఉండి చేయడం మంచిది కాదు, దాని బదులు కార్యకర్తలు, నాయకులు వేరే వాళ్ళు పెరగాలి, వాళ్ళని పెంపొందించాలి అనే